ఈ విషయం వాడికి ఎవరు చెప్పుంటారో అర్థం కావడం లేదు సార్. ఎవరు చెప్పుంటారు? అస్గర్ ఏం చెప్పలేదన్నాడు. పోలీసులకి ఈ విషయం తెలియదు. రంజన్ శ్రీలంకలో ఉన్నాడు. ఇంకెవరు చెప్పుంటారో? డాక్టర్ నెక్స్ట్ టీవీ వీసీఆర్ సెంట్ బాటిల్స్ మందు బాటిల్స్ అంతే సార్. ఓకే. టీవీ ఉంచి వీసీఆర్ తీసుకుపో, మందు బాటిల్స్ ఉంచి సెంట్ బాటిల్స్ పట్టుకుపో. సార్ డిసైడ్ అయ్యాక సైడ్కి వెళ్ళిపో. నెక్స్ట్ నా కోసం ఏం తెచ్చారు? అంటే అమెరికా నుంచి ఏం తెచ్చారు? కెమెరా. ఓహో, ఎవరొచ్చారు? డాడీ. మంచిది. కెమెరా నుంచి డాడీని తీసుకెళ్ళిపో. సార్ పోనీ డాడీ నుంచి కెమెరా తీసుకెళ్ళిపో. అమ్మా హాయ్ నీలు. హాయ్ తల్లి. హాయ్ డాడ్. వెల్కమ్ వెల్కమ్. హాయ్ అమ్మా. ప్రయాణం బాగా జరిగిందమ్మా. యా. హాయ్ ఆంటీ. హే స్వీటీ. ఏంటి ఇలా చిక్కిపోయావ్? పెళ్ళవలేదని బెంగెట్టుకున్నావా? దిగ్గానే పెళ్లి టాపిక్ ఎత్తా అంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. చూ డాడీ. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. సరే గాని నీ గురించి అందమైన ఇద్దరు అబ్బాయిలు చూశానమ్మా. డాడీ జోక్ చేశాను రా. డాడీ మీకోసం నేను కెమెరా తెచ్చాను. ఏది? ఇదిగో. ఆ? బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఆ? ఏంటి డాడీ స్పీడ్ తగ్గిపోయింది? ఏజ్ అయిపోయింది కదమ్మా. అవును, వాటర్ తెచ్చావా? ఓ సారీ డాడీ, కార్లో వదిలేసాను. ఒక్క నిమిషంలో తెస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, నా పేరు పశుపతి. 5 లక్షలు వచ్చుకున్నావు. ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని అడగగానే టీవీలో న్యూస్ చదివినట్టు మొత్తం చెప్పేయడమేనా? వాడికి చెప్తే చెప్పావు గాని ఆ విషయం వెంటనే రామకోటికి చెప్పుండాల్సిందే. జాగ్రత్త పడేవాడు కదా. కూతురా? ఉం? అమ్మా నీలు 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 నీలు. అమ్మా నీలు నీలు. అయ్యో నా కూతురు ఏం చేయదు, ఏం చేయదు నీ ప్లీజ్. కూతురు వదిలేస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో చెప్పు. ఈ చెట్టు చుట్టూ గంటలో 1000 సార్లు పరిగెత్తాలి. నువ్వు ఆగితే ట్రిగర్ లాగుతాను. అలాగే లే. అలాగే అలాగే Come on, పరిగెత్తాను. start. Fast, fast. Faster, run, come on. चल रहे. Run, भाग रे भाग. Come on, run, faster. You're अभी तक क्या? ప్లీజ్. అయ్యో అయ్యో ఆగండి సార్. ఏదో దేవుడి దయ వల్ల మనం చంపకుండా ఆడే చచ్చాడు. దీన్ని వదిలేయండి సార్. అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు అచ్చొచ్చినట్లేవు. ఈసారికి నా మాటిని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి. అయినా మనం గన్లు అమ్ముకోవాలి కానీ మన గన్లు మనమే వాడేసుకోకూడదు. పార్కులో వద్దు సార్. ఏంటత్తయ్య బాగున్నారా? రారా సాయి, బాగున్నావా? బాగున్నాను. విగ్రహం పని మొత్తం పూర్తయిపోయింది కదా అత్తయ్య, ఇంకా పూజలు మొదలెట్లేదే? పాప పోయి 10 నెలలే కదరా అయింది. సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు. ఇంకేంట్రా, దీనికి ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా, గండం గడిచింది. ఆహా, అసలు ఏమైందిరా? ఆ తల్లో గడ్డుందట అత్తయ్య. ఆహా. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నాను. పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చావా? లేదత్తయ్య, పాపని డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను. గుండు కొట్టించావేంటి? తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదా అత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. నిజమా? ఆ జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారు అత్తయ్య? భలే వాళ్ళే మీరు. ఆడెవడో మీ దగ్గర డబ్బులు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు. ఏంట్రా? అవునత్తా, ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఈ డాక్టర్లు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాగేస్తా ఉంటారు. మీరేమో అందరు నమ్మేస్తారు. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు?
ఏంటి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను, కానీ ఒక్కసారి కూడా నేనేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆనాడు లంకలో ఉన్న సీతమని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు. ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను. నాకు సాయం వద్దు, న్యాయం చేయి. జై చిరంజీవ. ప్లీజ్ సిడామ్. పెయిన్ ఎక్కడా? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి? 10 నెలల నుంచి. ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎవరిని పట్టుకోవాలో తెలియక. ప్లీజ్ ఇలా రండి. ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి. బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేలాగుతోందా? లేదు. పిడికిలు ఇలా గట్టిగా బిగించండి. ఎవరు మీరు? గుర్తుకు రావట్లేదా? బాగా చూడు. సరిగ్గా 10 నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలాను, మా పాపను బతికించండి అని. ఏ మిస్టర్, నువ్వు ఇవే చేతులతో నిన్ను చంపేలా చెయ్యొద్దు. చెప్పు, లావణ్య ఎలా చచ్చిపోయింది? నిజంగా తలకి దెబ్బ తగిలి చనిపోయిందా, లేక నీకు జాతకాగా చంపేశావా? లేదు. మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు. ఎవరు తుపాకీతో కాల్చారు. పాప తల్లో బుల్లెట్ ఉంది. నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది. అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తా? అవును, వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు. ఎవడు నేను బెదిరించింది? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్లో మాత్రం మెహిందీ అని చెప్పాడు. చంపేస్తాను, ఆడిని చంపేస్తాను. అన్నయ్య ఎంత మంచోడు అంత ఉండోడు. లావణ్యం చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే. ఆహా, ఏంటక్క చిక్కిపోతున్నావు? గిరాకీలు లేవా? ఎక్కువైనరా? ఆహా, అందుకేనా మంచి ఊపు మీదను. సార్ ఏంటి సార్ మీరు ఎలా వచ్చారు? అస్గార్ ఎక్కడ? నిన్నే. సార్కి చాయ్ చెప్పరా. పంపిస్తున్నాను అత్త. ఇంకెక్కడ గారు సార్, మీ దెబ్బకి అడ్రసే మార్చేశాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రామ్కోట్ అని ఓ పెద్ద చేప ఉంది సార్. సరుకు అక్కడి నుంచి వస్తుందని అంతా అంటారు. నేను ఎప్పుడు వింటమే కానీ చూడలేదు సార్. బహుశా ఆడి దగ్గర ఉండదు సార్. వాడెక్కడ ఉంటాడు? తెలియదు సార్. కావాలంటే ఇంకొంచెం టైం తీసుకో. నిజంగానే తెలియదు సార్. సార్ రసూల్, రామ్కోటి దగ్గరికి వెళ్తే అక్కడ జీవాని ఒకడు ఉంటాడు. వాడే సార్. ఆడిని మాత్రం వదలొద్దు సార్. అదే మీరు నాకు ఇచ్చే ఫీజు సార్. ఆడిని వదలొద్దు సార్. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది, ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు గల్లా. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది. అన్నయ్య
ఆ కత్తి తీరా జీవా 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 హలో హలో పంచకుట పోలీస్ స్టేషన్ సిఐ గారు ఉన్నారా? ఏంట్రా సేక్ ఫోన్ చేస్తున్నావా? వస్తే ఏం చెప్తావు? రౌడీజం చేస్తుంటే ఎదురు తిరిగాడని చెప్తావా? గన్నులు అమ్ముకుంటుంటే తిరగబడ్డాడని చెప్తావా? ఓ కుర్రోడు కాలు తీసేస్తే తంతునాడని చెప్తావా? ఏం చెప్తావా? నిజం తెలుసుకో, మిమ్మల్ని ఎరగొడుతున్నందుకు కాదు. సరిగ్గా 10 నెలల క్రితం సంజీవయ్య పార్క్ లో ఓ సాయంత్రం పూట ఉయ్యాలు ఊగుతున్న ఓ చిన్న పిల్లని కాల్చేశారు. గుర్తుందా? మర్చిపోయారని చెప్తే చచ్చిపోతావు అస్గార్. నాకు ఆ చావు కారణం కావాలి, దాని తలకు తగిన బుల్లెట్ కావాలి, దాన్ని కాల్చిన గన్ను కావాలి, ఆ గన్ను పట్టుకున్న చెయ్యి కావాలి, ట్రిగ్గర్ నొక్కిన వేలు, గురి చూసిన కన్ను, వాడి ప్రాణం, అన్ని అన్ని కావాలి. చెప్పు. నేను చెప్పలేదు, ఆ పిల్ల నేను చెప్పలేదు. మరైతే ఎవరు చంపారా? రాంకోట చెప్పరా? చెప్పు చెప్పు, వాడికి చెప్పు, చంపేస్తానని చెప్పు. నా మేనకోడలు చనిపోయిన సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరానికి చంపేస్తాను వాడిని. ఇంకా 2 నెలల టైం ఉంది, 60 రోజులు. ట్రై చేయమను, నన్ను ఆపడానికి ట్రై చేయమను, లేదా పారిపోవడానికి ట్రై చేయమను. అది కుదరకపోతే చావటానికి వెయిట్ చేయమను. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? పులిని వేటాడేటప్పుడు దారిలో అడ్డొచ్చిన ఊరకొక్కల దగ్గర టైం వేస్ట్ చేయను. పో. సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకన్నయ్య? వేస్ట్ కదా. ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు. టీవీ ఉంది కదరా. టీవీయా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కరెంట్ కూడా లేదు. పద మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం పద. నేను ఈ ఊరికి పని మీద రాలేదురా, పగ తీర్చుకోవడానికి వచ్చాను. నేను ఎక్కడున్నానో ఆ రాంకుటి మనుషులకు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం నీకు మంచిది కాదు. ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు. నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను. అందుకే అరే, కరెంట్ వచ్చినట్టు. మృతి చెందారు. ఇంకా రేయ్, ఆగ్రా. వివరాలు అందలేదు. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమ కూడా ఉన్నారు. ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్స్ చదువుతున్నారని, సెలవులకు ఇండియా వచ్చారని బంధువులు తెలిపారు. అరే ఫోన్ ఫోన్ ఏడుందిరా? ఒక్క నిమిషం. అన్నా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? తెలీదన్నా. ఎవరు చేసుంటారు? బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం ఉంటుందన్నా. లేదు. ఉండరా. ఇంకెప్పుడు ఫోన్ ఎత్తుకో. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా. కాసేపు వెయిట్ చేయరా. హలో. ఎరా, వాడి అడ్రస్ దొరికిందా? దొరికింది సార్. ఎక్కడా? రోడ్ నెంబర్ హలో హలో హలో. వాడు వెనకాలే ఉన్నాడు రా. హలో మా, ఏం చేస్తున్నారు? ఏం కొరున్నావేంటి? చిక్కుడుగా వేపుడా? నేనున్నప్పుడు అలాంటివి చేయవు కదా. పర్లేదయ్యా, బీపీ నార్మల్ గానే ఉంది. అవే మందులు కంటిన్యూ చేయండి. అలాగే. ఓకే, వస్తానయ్యా. మంచిదండి. హలో, ఒక్క నిమిషం. నీలు, ట్రావెల్స్ నుంచి ఫోన్. నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు. నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు. మనందరం మంచి కోసమే చెప్తున్నాను. లేకపోతే పోలీసులు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేము. చూసావుగా, అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది. కావాలంటే
ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు. సరేనా? హలో, కన్ఫర్మ్ చేసేయండి.